తెలుగు న్యూస్ కోసం కేటాయించినందుకు. సో మొత్తాన్ని స్పందన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విషయంలో కుండబద్దలు కొట్టారు రేణుకా చౌదరి. కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఈస్ ఫర్ ఎన్విరాన్మెంట్. ఇందిరమ్మ హయాంలోనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ తీసుకొచ్చారు. ప్లస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కూడా అంతవరకు వన్యప్రాణి సంరక్షణ చట్టం లేదు, అది 1971లో ఇందిరాగాంధీ హయాంలోనే తీసుకొచ్చారు. సెంట్రల్ యూనివర్సిటీ ఇందిరాగాంధీ హయాంలోనే, వైల్డ్ లైఫ్ యాక్ట్ ఇందిరాగాంధీ హయాంలోనే, ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు, తర్వాత ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఉన్నప్పుడు. కాబట్టి ఆ కుటుంబానికి లెగసీ ఉంది. కాంగ్రెస్ హైకమాండ్ స్టాండ్ అయితే వీఆర్ ఫర్ ఎన్విరాన్మెంట్. దీనిలో చర్చలు చేసి ముందుకు తీసుకెళ్తామని చెప్పారు ఒకటి. అయితే పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. ఒకటి, కాంగ్రెస్ హైకమాండ్ ఎట్టి పరిస్థితుల్లో ఏదైతే ఇప్పుడు రాష్ట్రంలో బిల్స్ శాంక్షనింగ్ లో ఆలస్యం జరుగుతుంది, కాంట్రాక్టులు ధర్నా చేస్తున్నారంటే ఆ విషయంలో మాత్రం హైకమాండ్ పేరు అనవసరంగా బదనాం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో హైకమాండ్ కు ₹1 కూడా ఇక్కడ నుంచి ముట్టట్లేదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ గానీ మిగతా వాళ్ళు గానీ స్వచ్ఛందంగా కంట్రిబ్యూట్ చేస్తున్నారు అంతే తప్ప రాష్ట్రం నుంచి హైకమాండ్ కు పైసలు వస్తున్నాయన్నది కరెక్ట్ కాదు. ప్లస్ రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రేవంత్ రెడ్డి వల్ల మినిస్టర్స్ అయ్యారు. మినిస్టర్స్ అందరూ కూడా ఆయన కోఆపరేట్ చేయాల్సిన అవసరం ఉంది. ప్లస్ కుటుంబ సభ్యులతో మంత్రులు దందాలు చేయడం కరెక్ట్ కాదు, కుటుంబ సభ్యుల్ని పెట్టి అంటూ ఇండైరెక్ట్ గా అంటున్నారు. చాలా మందికి అర్థమై ఉంటుంది ఆమె ఎవరి గురించి కామెంట్ చేశారు. పెండింగ్ బిల్స్ ఎవరు ఉన్నా సరే నా దగ్గరకు సీఎం దగ్గరకు రావచ్చు, మేము ఎటువంటి బిల్స్ సంబంధించి ఎటువంటి డబ్బులు తీసుకోకుండా ఒకవేళ లీగల్ గా అన్ని కరెక్ట్ ఉంటే అవి చేసేందుకు ప్రయత్నం చేస్తాం, హైకమాండ్ పేరును అనవసరంగా చెడగొట్టొద్దు అని చెప్పారు. ప్లస్ ఎమ్మెల్యేలతో గ్యాప్ ను సరిదిద్దుకోవాల్సింది కూడా మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ అంటూ కూడా చెప్పారు. హెలికాప్టర్ లాంటివి గంట ప్రయాణాలకు యూజ్ చేయడం అవంతా కూడా సిల్లి, అట్లా చేయడం కరెక్ట్ కాదు కూడా అని ఆమె చెప్పారు. అంటే మనకు తెలుసు రేణుకా చౌదరి చాలా సీనియర్ కార్పొరేటర్ నుంచి రాజ్యసభ మెంబర్ వరకు ఎదిగారు. కుండబద్దలు కొట్టినట్టు చెప్తారు, ఏ విషయంలో ముక్కుసూటిగా మాట్లాడతారు. సో చాలా ముక్కుసూటిగా ఆమె చెప్పారు. అదే సమయంలో బీజేపీ బీఆర్ఎస్ ఈ రెండు కూడా వాళ్ళు మాట్లాడుతుంది కరెక్ట్ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా అంత సెట్ రైట్ అవుతుంది రాబోయే రోజుల్లో అని కూడా ఆమె చెప్తున్నారు. స్పందన.